నమస్తే, నేను మీ వాలి. సాధారణంగా మనకి సెంటిమెంట్ చాలా ఫాలో అవుతూ ఉంటాం. అది వ్యాపార సంస్థకైనా మంచి కార్యక్రమాలైనా చాలా సెంటిమెంట్గా చూస్తుంటాం. ఎక్కడ కనిపిస్తున్న వెహికల్ ఏదైతే వ్యాన్ ఏదైతే ఉందో అది సెంటిమెంట్ వెహికల్ అంట. అసలు ఈ వెహికల్ ఎవరు అనుకుంటున్నారా? భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి. ఎస్, ఈ డైలాగ్ వింటే ఎవరిదో గుర్తొచ్చింది కదా, అంబికా కృష్ణ గారు. అటు సినీ రాజకీయ వ్యాపారవేత్తగా ఆయన ఎంతో కష్టపడి ఆయన ఇంత దూరం రావడానికి ఈ వెహికల్ ఒక కారణం అంట. అందుకనే దీన్ని సెంటిమెంట్ వెహికల్గా ఆయన ఇప్పుడు కూడా భద్రంగా చూస్తున్నారు. అసలు ఈ వెహికల్ ఏ మోడల్, అలాగే ఇది ఎప్పుడు వీళ్ళు కొన్నారు, అసలు ఈ వెహికల్ యొక్క స్పెషాలిటీ ఏంటి, అన్ని విషయాలు కూడా మన ఈ షోలో ప్రత్యేకించి అంబికా కృష్ణ గారిని ఇన్వైట్ చేస్తున్నాం. మరిన్ని మాటలు ఆయన మాటలు విందాం. మా నాన్నగారు 1958వ సంవత్సరంలో 59వ సంవత్సరంలో కొన్నారు. గుణదల మాత ఉంది కదా విజయవాడ దగ్గర, ఆ చర్చ్ అది ఉంది కదా, వాళ్ళ దగ్గర నుంచి కొన్నాను. భగవంతుడి యొక్క ఆశీర్వచనం ఉంది కాబట్టే ఈ వ్యాన్ ద్వారా అంబికా దర్బార్ బత్తి నేను అమ్మి ఈ వ్యాన్ ద్వారా మేము ఈ స్థాయికి వచ్చాం అనేది నా సెంటిమెంట్.